అందరూ సమానం చూడాలి కదా. మీరు చూస్తున్నారా? మీరు మా మణిపూర్లో చూశారు కదా, ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. మీరే రెచ్చగొడతారు అన్ని మతాలు అన్ని. ఇది ఎట్లా తయారైందంటే ఇవాళ చిలుకూరు బాబాజీ, చిలుకూరు మన బాలాజీ గుడిలో రంగరాజన్ గారు ప్రీస్ట్ పూజారి గారు ఆయన మీద దాడి చేసినారు. రామరాజ్యం పేరుతో దాడి చేశారు. ఎవరు అసలు రామరాజ్యం పేరుతో దాడి చేసినాడు? వాడి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మీరు ఖండిస్తే కాదు, ఖండిస్తే మీరు మంత్రులు కొంతమంది ఖండిస్తున్నారు, అది కాదు కదా. ఇలా మీరంతా ఎక్కడ చేశారంటే కలబుర్గిని చంపారు, పంసారేని చంపారు, గౌరీ లంకేశ్వరం చంపారు మతం పేరుతోనే. ఆ ప్రేరణతో వీళ్ళు ఇక్కడ ఈ కొంతమంది ఈ సోకాల రామరాజ్యం పేరుతో కొంతమంది తయారయ్యారు. ప్రేరణది వాళ్ళపై చర్యలు చట్టం ఎక్కడుంది? విశ్వ హిందూ పరిషత్ ఏం చేసింది? విశ్వ హిందూ పరిషత్తు అనేక మందిని మోసపాటు పోసారు కదా, వాళ్ళ పేరు ఏమన్నాయి? అందుకే విశ్వ హిందూ పరిషత్ లాగా నేను కూడా ఒక సైన్యాన్ని పెట్టుకోవాలని ఆయన ఎవరు తయారయ్యారు. మాకేం కాదు రాముడి పేరు చెప్పుకుంటే అంటే దీనికల్లా ఈ దుర్మార్గానికి మూల కేంద్రం, మూల స్థానం, దీనికి ప్రేరణ ఎవరైతే బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తులు. ఆ క్రమం ఇవాళ దేశంలో అన్ని చోట్ల, మణిపూరే కాదు, తెలంగాణే కాదు, అన్ని చోట్ల కూడా ఆ ప్రమాదం వస్తూ ఉంది. వాళ్ళ అధికారం కోసం ఆ విధంగా చేస్తున్నారు. దీనికి సంబంధించి నేను కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎందుకు తప్పుపడుతున్నానంటే కలుపుకుని పోవడం వాళ్ళకి చేత కావట్లేదు. తెలంగాణలో ఆ కొద్దిగా కలుపుకోబట్టి అధికారంలోకి వచ్చారు, కమ్యూనిస్ట్ పార్టీ కలవబట్టి. అదే పద్ధతిలో అన్ని రాష్ట్రాల్లో ఎందుకు కలుపుకోలేకపోతున్నారు? ఇంకా మరి ఎప్పుడు నీకు జ్ఞానోదయం అవుతుంది, ఎప్పుడు గుణపాఠం అవుతుంది నాకు తెలవట్లేదు. ఇప్పుడైనా సరే వాళ్ళు ఒక మంచి ఆలోచనతో, కాంగ్రెస్ పార్టీ ఉదారమైన ఆలోచనతో దేశవ్యాప్తంగా ఉండకపోతే మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చాడు. కన్సూపు మేరలో కూడా మళ్ళా అప్పుడు అనుకున్నాం, మొన్న మూడోసారి ఎన్నికల్లో పార్లమెంట్లో బాగా డౌన్ అయితే ఇక పతనం మొదలైంది అనుకున్నాం. మళ్ళా రాష్ట్రాల్లో వీళ్ళ తెలివితక్కుతనం వల్ల, వీళ్ళకి సమన్వయం చేసుకోలేకపోవటం వల్ల ఇటువంటి ప్రమాదం తలెత్తింది. ఈ ప్రమాదాన్ని మనం నిలవరించాలంటే కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందరిని కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను మనం చేస్తూ ఉన్నాను. సరిగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎంతసేపు హిందూ మతం ఈ పేరు చెప్పే కేంద్రం మనం 104 మందిని అమెరికా నుంచి అమానవీయంగా జంతువుల్లాగా కాళ్ళకి తాళ్ళతో కట్టేసి చేతులకు సంఖ్యలు వేసి అందులో 4 సంవత్సరాల పిల్లవాడు కూడా ఉన్నాడు. ఆ పిల్లవాడికి కూడా సంఖ్యలు వేసి ఒక యుద్ధ విమానంలో తీసుకుని వస్తే మాట్లాడటానికి ధైర్యం లేనటువంటి ప్రధానమంత్రి ఉన్నాడు మన దేశంలో. వీళ్ళిద్దరూ మనం వాటేసుకుంటారు.